నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రకాశం భవనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టంపై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ను ప్రారంభించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొంగూరులోని పేజ్ ఎన్ఆర్ ఒలింపియడ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పెరేడ్ లో పాల్గొన్న ఎన్సీసీ 34వ బెటాలియన్ హవల్దార్ వెంకట నారాయణ. దేశభక్తి, క్రమశిక్షణ, ఐకమత్యం వంటి లక్షణాలు ఎన్సీసీ పెంపొందిస్తుందని వెల్లడించిన హవల్దార్ వెంకట నారాయణ. ఇక వివరాలకు వెళితే, జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోని పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ ను సీనియర్ సివిల్ జడ్జి దీనాతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ చట్టం 2013లో వచ్చిందని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 41 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన లేకపోవడం, అవగాహన ఉండి ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయకపోవడం వల్ల తక్కువ కేసులు నమోదయ్యి ఉండవచ్చన్నారు. ఇంటి నిర్వహణతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళ మంచి వాతావరణంలో సురక్షితంగా ఉద్యోగ విధులు నిర్వర్తించేలా ఈ చట్టం తోడ్పాటు అందిస్తుందన్నారు. కూడా ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే మన ఎన్టీఆర్ స్టేట్ లో ఇప్పటిదాకా ఈ యాక్ట్ కింద వచ్చిన కంప్లైంట్స్ 41 కేసెస్ కంప్లైంట్స్ మాత్రమే. అంటే దానికి ముఖ్య కారణం ఏముండొచ్చు, ఎవరు కూడా దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. అది అవగాహన ఉంటే కూడా ఇటువంటి కంప్లైంట్స్ ని మనం ఎలా బయటికి చెప్తాము అని ఒక షైనెస్ కూడా ఉండి ఉండవచ్చు. దేర్ మే బి సమ్ అదర్ రీజన్స్ ఆల్సో. సో దానికోసమే ఈ రోజు మన కలెక్టరేట్ లో షీ బాక్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. సో దానికి ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకున్న ఏపీ జాక్ వారు కూడా ఈ సందర్భంగా వారందరినీ కూడా అభినందిస్తున్నాను. సో దాంట్లో మీరు ఆ బాక్స్ లో మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి పెట్టవచ్చు. సో అది ఒక ఆస్పెక్ట్. సో ఇంకా ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ లేడీస్ ఉన్నారు, కానీ ఈ వర్క్ షాప్ ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ లేడీస్, అదర్ మేల్ స్టాఫ్స్ కూడా పెట్టి ఉండాలి. సో రాబోయే డేస్ లో వారికి కూడా మనము వర్క్ షాప్ ఆర్గనైజ్ చేస్తాము. అందరూ కూడా దీని గురించి అవగాహన అనేది ఉండాలి. సీనియర్ సివిల్ జడ్జి దీనా మాట్లాడుతూ, మహిళలకు రాజ్యాంగ పరంగా ఇచ్చిన హక్కులను పరిరక్షించడం, పనిచేస్తున్న ప్రదేశాల్లో ఉద్యోగ భద్రత కల్పించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. మహిళలు పనిచేసే ప్రదేశాల్లో వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారందరికీ ఈ చట్టం వర్తిస్తుందన్నారు. ఈ చట్టం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి లైంగిక వేధింపులు, సెక్షువల్ హెరాస్మెంట్ ఎగెన్స్ట్ ఉమెన్, మహిళలకి వ్యతిరేకంగా జరిగే లైంగిక వేధింపులు అనేవి కాన్స్టిట్యూషన్, మనకు రాజ్యాంగం ఇచ్చిన మన ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసే విధంగా ఉన్నాయి. తప్పకుండా వైలేట్ ఎప్పుడైతే మనకి మహిళ మీద ఇటువంటి లైంగిక వేధింపులు కానీ, తనకి ఇష్టం లేని ప్రవర్తన కానీ ఎదుర్కొంటుందో, అప్పుడు కాన్స్టిట్యూషన్ మనకి అంటే రాజ్యాంగం తనకి ఇచ్చిన ఆర్టికల్స్, ఫండమెంటల్ రైట్స్ ని అది తప్పకుండా వైలేట్ చేస్తుంది. మన యొక్క కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన ఆ రైట్స్ ని భద్రపరచవలసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ ది, కోర్టుది, ఆ చట్టానిది, అందరిది. గవర్నమెంట్ మొత్తం ఈ యొక్క డిపార్ట్మెంట్స్ అన్నిటిది అనమాట. కాబట్టి అవి వైలేట్ చేయకుండా, అంటే ఆర్టికల్ 14 చెప్తుంది రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీ, రైట్ టు ఈక్వాలిటీ అని చెప్తుంది. ఆర్టికల్ 15 మనకి పని చేసుకునే రైట్ టు ట్రేడ్, రైట్ టు వర్క్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ చెప్తుంది. అంటే మనకి మగవాళ్ళతో ఈక్వల్, అంటే అందరికి, మగవాళ్ళకి ఆడవాళ్ళతోటి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరితోటి ఈక్వల్ గా బ్రతికే హక్కు, ఈక్వల్ ప్రొటెక్షన్, ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్. అంటే చట్టం మనకి అందరికి సమానంగా భద్రత కల్పించాలి, అది ఒక చట్టం యొక్క బాధ్యత. ఈ వర్క్ షాప్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి, డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ వసుంధర, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి, క్రమశిక్షణ, ఐకమత్యం వంటి లక్షణాలను ఎన్సీసీ పెంపొందిస్తుందని ఎన్సీసీ 34వ బెటాలియన్ హవల్దార్ వెంకట నారాయణ అన్నారు.
ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని పేజ్ ఎన్ఆర్ ఒలింపియాడ్ పాఠశాలలో నిర్వహించిన పెరేడ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత 34 ఎన్సీసీ పతాకాన్ని ఆవిష్కరించారు. పేజ్ ఒలింపియాడ్ ఎన్సీసీ క్యాండిడేట్లు చేసిన పెరేడ్ను మార్చ్ ఫాస్ట్ ను తిలకించారు. ఈ సందర్భంగా హవల్దార్ ఈవి నారాయణ మాట్లాడుతూ 1948 నవంబర్లో ఎన్సీసీ స్థాపించడం జరిగిందన్నారు. ఎన్సీసీ క్యాండిడేట్లకు త్రివిధ దళాలు, రాష్ట్ర పోలీస్ నియామక పరీక్షల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. పేజ్ ఎన్ఆర్ ఒలింపియాడ్ డైరెక్టర్ పి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్సీసీలో చేరడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఐకమత్యం, క్రమశిక్షణ, దేశభక్తి వంటి లక్షణాలు అలవడతాయన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల్లో తగినన్ని రిజర్వేషన్లు పొందవచ్చన్నారు. తమ పాఠశాల ఎన్సీసీ క్యాండిడేట్ చంద్ర ఉత్తమ క్యాండిడేట్ అవార్డు సాధించడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ మహేంద్ర, రాంబాబు, ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Mahendra, 2 places. भारत माता के भारत माता के डाउन బట్ నవంబర్ 4th వచ్చేసి కన్ఫర్మ్. ठीक है, నెక్స్ట్ ఇయర్ 25 వచ్చేసి నవంబర్ 23 వస్తుంది. అట్లా ఏంటంటే ఎన్సీసీ డే ఇయర్ ఒకటే, ఓకే నో ప్రాబ్లం, మంత్ ఓకే, బట్ డేట్ చేంజ్ అవుద్ది. ఓకే, మీకు తెలిసి ఉండాలి. రేపు ఎగ్జామ్లో కానీ క్వశ్చన్ వచ్చింది ఎన్సీసీ సెలబ్రేషన్ ఎప్పుడు చేస్తారని చెప్పేసి. మీరు ఏం రాయాల్సిన అవసరం లేదు. ठीक है, నవంబర్ 4th ఓకే, డేట్ చేంజ్ అవుద్ది. ఓకే మెయిన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ బేసిక్ వచ్చేసి మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, బేసిక్ డిసిప్లిన్ और बेसिक ट्रेनिंग. ठीक है, దాని తర్వాత వచ్చేసి ఎన్సీసీ వచ్చేసి మీకు ఎక్కడైనా సరే మీకు క్యాంపులకు కానీ దేనికి పంపించినా కానీ వాలంటీర్ చేసి వెళ్ళండి. ఫ్యూచర్లో వచ్చేసి మీకు పోలీసుకు స్టేట్ లెవెల్లో పోలీస్, ठीक है, సెంటర్ వచ్చేసి నేవీ, ఎయిర్ ఫోర్స్,
ఆర్మీ ఠీకే నో ఎగ్జామ్ సి సర్టిఫికేట్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ ఉండదు ఓకేనా. స్టేట్లో వచ్చేసి పోలీసు 2%, ఠీకే మెడికల్ ఇంజనీర్ అన్నిటిలో వచ్చేసి మీకు పర్సంటేజ్ ఉంది ఎన్సీసీ క్యాడెట్స్. Yes, India is divided into a lot of caste, religion, caste, creed and sects. So, we all to be together, united as Indians. That is the main motive of it. And discipline. We need to have such a discipline. Got it? Discipline, without discipline, life is nothing. So, the main motive is unity and discipline. Nana. So, to encourage unity and discipline, to encourage patriotism among the youth, to encourage discipline among the youth, this youth wing is started. And those who have done this NCC, those who passed out C certificate, they are directly selected to Army, Navy and Air Force. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల గురించి శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఎమ్మెల్యే దామచర్ల ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎంకు నివేదిక అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను కూడా జనార్దన్ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. పర్చూరు వై జంక్షన్ కపిస్థలిలో గల అభి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపటి రవికుమార్ దంపతులు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనకని సత్యప్రసాద్, స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావులు శనివారం దర్శించుకున్నారు. తొలుత వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పిలుపు మేరకు పర్చూరులో వేంచేసి ఉన్న అభి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. తదనంతరం ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయడంక మోగించడం, గొట్టిపటి రవికుమార్, అనకని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు అధికారంలోకి వచ్చాక తొలిసారి స్వామివారిని దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే ఏలూరికి ఆలయ కమిటీ మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మంత్రులు గొట్టిపటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్లకు దేవాలయ కమిటీ సభ్యులు దుశాలువాలతో సత్కరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఏలూరి, రాష్ట్ర మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కందుకూరు పట్టణం వేదికగా ఈ నెల 24వ తేదీ ఆదివారం కందుకూరులోని ఏబిఎం గ్రౌండ్ నందు జరిగే మాలల మహాగర్జనకు మాల సోదరులు, సోదరిమణులు, ఉద్యోగులు తరలి రావాలని మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అశోక్ బాబు పిలుపునిచ్చారు. నగరంలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మాల ఉప కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ఆగస్టు 1వ తేదీన వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా వ్యతిరేకమని విమర్శించారు. ఇది మాదిగ జాతికి కూడా అన్యాయం జరుగుతుందని, అందువలన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించిందని, దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మాలలకు, ఉప కులాలకు జరిగే అన్యాయం, వర్గీకరణకు వ్యతిరేకంగా కందుకూరులో మాల మహాగర్జనను జయప్రదం చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాల ఉద్యోగుల సంఘం కార్యదర్శి చిట్టితోటి శ్రీరాములు, కోశాధికారి వై మల్లికార్జునరావుతో పాటు ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి రిజర్వేషన్ వర్గీకరణకి వ్యతిరేకంగా, అదేవిధంగా క్రిమిలేయర్కి వ్యతిరేకంగా రేపు అనగా 24వ తేదీ నవంబర్ 24వ తేదీ ఆదివారం సాయంత్రం 3 గంటలకి కందుకూరులో మాలల యొక్క మహాగర్జన జరగబోతూ ఉంది. ఈ యొక్క మహాగర్జన యొక్క ఉద్దేశం ఏంటి అంటే రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాం, అదేవిధంగా వచ్చేసి క్రిమిలేయర్ని వ్యతిరేకిస్తున్నాం, అదేవిధంగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణని, క్రిమిలేయర్ని అధ్యయనం చేయడానికి ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వేసింది. అంటే ఈ యొక్క దళితుల యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం కోసం మా యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా ఏమన్నా దళితుడా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే కేవలం ఈ యొక్క దళితుల యొక్క స్థితిగతులను కూడా అధ్యయనం చేయడానికి ఆ ఎస్సీలో ఒక మాజీ ఐఏఎస్ లేడని చెప్పి నేను ఈ యొక్క సందర్భంగానే వచ్చేసి యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. ఈ క్రిమిలేయర్కి వ్యతిరేకంగా మరియు రిజర్వేషన్, మన ఎస్సీ రిజర్వేషన్కి వ్యతిరేకంగా మేము ఈ పోరాటం చేస్తున్నాము. దానికి అనుగుణంగానే ఈ భారీ బహిరంగ సభ మేము చేస్తున్నాము. కాబట్టి 2 రాష్ట్రాల నుంచి
మన జిల్లాల నుంచి విపరీతంగా తరలిస్తున్నారు. ఇది 17వ తారీఖు జరగాల్సిన మీటింగ్ 24కి పోస్ట్ పోయిన మనకి సైక్లోన్ ఎఫెక్ట్ వలన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిన కోరుకుంటున్నాము. ముఖ్యంగా నేను గవర్నమెంట్కి విన్నవించేది ఏంటంటే డిఎస్సిని పోస్ట్ పోన్ చేశారు, కానీ దాన్ని వెంటనే రిలీజ్ చేసి మాలలకి ఎస్సీల్లో అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ వస్తున్నాను. జై మాలా. మొత్తం రిజర్వేషన్లని ఎస్సీ కులాలకు అందజేయాల్సిన రిజర్వేషన్లని వర్గీకరించి అసలే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, అంతా కూడా ప్రైవేటైజేషను. ఉన్న అరకర ఉద్యోగాలు కూడా మాలలు తక్కువ జాతి కులాలు పొందేదాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళంతా ఐక్యంగా ఉంటే ప్రమాదాన్ని గమనించి ఇలాంటి వర్గీకరణ కుట్రలు చేస్తూ ఉన్నారు. కనుక ఈ కుట్రలంతా గమనించిన మాల జాతి అంతా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఏకమవుతూ ఉన్నారు. దానిలో భాగంగా సెప్టెంబర్ 14వ తారీఖున ఒంగోలులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకున్నాముగా అవగాహన సదస్సు. అలానే రేపు ఆదివారం 24వ తారీఖు 2 గంటలకి కందుకూరులో ఒక పెద్ద బహిరంగ సభ ఉంది. కనుక ప్రతి మాల సోదరులు వచ్చి ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని, ఎస్సీ కులాల రిజర్వేషన్లను వర్గీకరించి ఈ వర్గాలను చీల్చే కుట్రను మనమంతా అవగాహన చేసుకొని ఐకమత్యంతో ముందుకెళ్ళి రిజర్వేషన్ ఫలాలు మన వర్గాలకు అందకుండా చేయాలనే ఒక మనువాద భావజాలానికి వ్యతిరేకంగా మనం ఐక్యంగా ముందుకెళ్ళి పోరాడాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై భీమ్. శ్రీ వెంకటేశ్వర ఆర్పిఆర్ కాలేజీ ఆఫ్ ఫిజియోథెరపీ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ వద్ద గల మినీ స్టేడియం వేదికగా ఫిజియో కార్నివాల్ 2K24ను అట్టహాసంగా ప్రారంభించారు. నేటి నుంచి ప్రారంభమైన ఈ పోటీలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి రోజు క్రీడా పోటీలలో భాగంగా విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, త్రోబాల్, వాలీబాల్, క్రికెట్, మ్యూజికల్ చైర్ వంటి పోటీలను నిర్వహించారు. ఈ క్రీడా పోటీల నందు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రదర్శనను కనబర్చారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ సుబ్బలక్ష్మి, డైరెక్టర్ చిన్నబాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి విద్యతో పాటు క్రీడలు చాలా ముఖ్యమైనవి అని అన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలలో తన నైపుణ్యాన్ని చాటాలని కోరారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు రాంబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ ఆంజనేయ కుమార్, సుధాకర్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. సంబంధం లేకుండా పెద్ద మేడం పోటా పోటీగా ఆడుతున్నారు. కోటే తీసుకున్నారు అన్న. నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకాశం జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం సిడప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన చీమకుర్తి, సింగరాయకొండ నందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మినీ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రవితేజ యాదవ్ తెలిపారు. ఈ జాబ్ మేళా నందు ఇండస్ ఇండియా బ్యాంక్, జెర్సీ డైరీ, బ్రహ్మసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఎస్డిసి వారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున
గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చీమకుర్తి మరియు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సింగరాయకొండలో మూడు కంపెనీలతో మినీ జాబ్ మేళా అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిపీటెడ్ కంపెనీస్ యాజ్ పర్ లోకల్ డిమాండ్ ఉన్న కంపెనీస్ అన్నీ హాజరవుతున్నాయి. సో అన్ఎంప్లాయిడ్ యూత్ అందరూ దీంట్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎన్నో ట్రైనింగ్స్ జరుగుతున్నాయి. సో మీరు ఎటువంటి ట్రైనింగ్స్ కోసమన్నా మా ఆఫీస్ ఎప్పుడు 10 to 5:30 వరకు ఎప్పుడూ ఉంటుంది. మా స్టాఫ్ అందరు ఎప్పుడూ ఆఫీస్లో ఉంటారు. సో మీకేమైనా నెసరీ ఏమన్నా ఉంటే మీ ట్రైనింగ్స్కి సంబంధించి కానీ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇచ్చే ట్రైనింగ్స్ అన్నీ యూటిలైజ్ చేసుకొని గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయిడ్ రేట్ని తగ్గియాలి. సో ఈ సదుద్దేశంతో ప్రతి నెల గవర్నమెంట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ జాబ్ మేళా జరుగుతున్నాయి. సో ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. వచ్చే అభ్యర్థులందరూ మీ రెజ్యూమ్ తీసుకొని రావాలి, బయోడేటా తీసుకొని రావాలి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th నుంచి బీటెక్ వరకు, పీజీ వరకు ఎవరైనా సరే అన్ని సెక్టార్స్ని కవర్ అయ్యే విధంగా జాబ్ మేళాల్లో కంపెనీస్ని ఇంక్లూడ్ చేస్తున్నాము. సో వచ్చేటప్పుడు మీ రెజ్యూము అండ్ సర్టిఫికేట్ జిరాక్స్లు మటుకు ఖచ్చితంగా తీసుకొని రండి. తర్వాత సెకండ్ రౌండ్ అయిన తర్వాత మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలంటే వెరిఫికేషన్ అప్పుడు సబ్మిట్ చేసి మళ్ళీ అది మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. క్వాలిఫికేషను 10th నుంచి బీటెక్, పీజీ వరకు ఎవరన్నా అటెండ్ అవ్వచ్చు. అన్ని రకాల క్వాలిఫికేషన్ సంబంధించి అటెండ్ అవ్వచ్చు. సో కంపెనీస్ వచ్చేపాటికి ఇండస్ బ్యాంక్ వాళ్ళది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్, తర్వాత జెర్సీ డైరీ, బ్రహ్మసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, క్రీమ్ లైన్ డైరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్. సో ఇలానే ఇంకా ఒక 5-6 కంపెనీస్ వరకు ఉన్నాయి. అభ్యర్థులు ఎవరికైనా సలహాలు, సూచనలు ఏమైనా డౌట్స్ ఉంటే మా కార్యాలయంకి వచ్చి మీరు సంప్రదించగలరు. జిల్లాలోని పశు పోషకులు తమ వద్ద ఉండే ఆడదూడలకు బ్రుసెల్లోసిస్ టీకాలు వేయించాలని వెటర్నరీ పాలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ జగత్ శ్రీనివాస్ కోరారు. 4 నుండి 6 నెలల్లోపు వయసు గల దూడకు ఒకసారి ఈ టీకా వేయిస్తే జీవితంలో ఎన్నడూ బ్రుసెల్లోసిస్ వ్యాధి పశువులకు గాని వాటి ద్వారా మనుషులకు గాని రాదని స్పష్టం చేశారు. బ్రుసెల్లోసిస్ వ్యాధి పశువుల నుండి మనుషులకు వచ్చే ప్రమాదం ఉన్నందున పశుసంవర్ధక శాఖ ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు చెప్పారు. బ్రుసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు పశువుల నుండి మనుషులకు ఎలా వస్తుందనే విషయాలను డిప్యూటీ డైరెక్టర్ జగత్ శ్రీనివాస్ తెలిపారు. బ్రూసెల్లోసిస్ వ్యాధి అంటే పశువుల్లో బ్రూసెల్లోసిస్ వ్యాధి అనే దాని గురించి మనం ఈ రైతులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి అంటే ఏమిటి? బ్రూసెల్లోసిస్ వ్యాధి అనేది ఎక్కువగా ఆడ పశువుల్లో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆ జబ్బు ముఖ్యంగా పశువుల నుండి మనుషులకు కూడా వచ్చే ఒక జూనోటిక్ వ్యాధి అన్నమాట. మరి ఈ పశువుల్లో ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి ముఖ్యంగా లక్షణాలు చెప్పాలంటే ఆడ పశువుల్లో వచ్చేటప్పటికి కట్టు నిలవకపోవటం, అంటే ఎదకు వచ్చిన పశువుకి ఇంజెక్షన్ చేసినప్పటికీ కూడా కట్టు నిలవకపోవటం, అట్లాగే ఈ కట్టు కేళ నిలిచినా కానీ తర్వాత ఆ సూడి కాలంలో ఏ టైంలోనైనా గర్భస్రావం కూడా జరగటానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అట్లాగే కట్టు నిలవకపోవటం జరుగుతూ ఉంటుంది, గర్భస్రావం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా తదుపరి ఆ ఆడ పశువు మరి కట్టాలంటే కట్టదు, వంధత్వం ఏర్పడుద్ది. ఇక తిరిగి దానికి దూడలు పుట్టే అవకాశం కూడా లేకుండా పోతుంది. అట్లాగే మగ పశువుల్లో ఈ వ్యాధి వచ్చినట్లయితే ఆ మగ పశువుకి పూర్తిగా వంధత్వం ఏర్పడుద్ది. అట్లాగే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వ్యాధులు రావటానికి ఆస్కారం ఉంటుంది. నవంబర్ 20 నుండి డిసెంబర్ 19 వరకు మనకి మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతుందండి. దానికి సంబంధించి టీకా కూడా ఆల్రెడీ మాకు వారం రోజుల క్రితమే వచ్చింది. దానికి సంబంధించి మేము బ్యానర్స్ను కూడా మన గౌరవనీయులు కలెక్టర్ గారి చేతుల మీదుగా మరియు మా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని డాక్టర్ కె బేబీ రాణి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి మరి ఆ బ్యానర్లు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కంపల్సరిగా మరి ఈ నవంబర్ 20 నుంచి డిసెంబర్ 19 వరకు జరిగే ఈ బ్రూసెల్లోసిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని రైతులందరూ తమ ఆడపశువులకు కంపల్సరిగా వేయించుకోవాల్సిందిగా కోరటమైంది. గత 25 ఏళ్ల నుండి దీనిని నమ్ముకుని పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్స్ కోరారు.
విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన దామచల జనార్దన్ రావు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కుంచెల సిద్ధయ్య, నాయకులు ఎం సాజిద్, శివ నాగార్జున, సిద్ధయ్య, శివప్రసాద్, కొండలు, నాగార్జున రెడ్డి, శ్రీహరి ఉన్నారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన అనంతరం మీటర్ రీడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మా సమస్య ఏంటంటే మేము డిపార్ట్మెంట్ నమ్ముకొని గత 25-20 సంవత్సరాల నుంచి నమ్ముకొని రీడింగ్ తీస్తున్నాము. ఏదైతే 1వ తారీఖు రాగానే మిషన్ని తీసుకెళ్ళిపోయి ఇంటింటికి తిరిగి రీడింగ్ తీసుకొని బిల్లు ఇస్తాం. మేము రీడింగ్ తీసి బిల్లు ఇవ్వటం వల్లే విద్యుత్ డిపార్ట్మెంట్కి ఆదాయం వాళ్ళ అధికారులకు ఉన్న సాలరీలు రావడం జరిగిద్ది. అంటే విద్యుత్ డిపార్ట్మెంట్లో మేము గత 25-20 సంవత్సరాల నుంచి కూడా ఒక వెన్నుముక్కలాగా ఉండి విద్యుత్ డిపార్ట్మెంట్కి సేవ చేస్తూ వచ్చాము మేము. అట్లాంటి ఈ వెన్నుముక్క లాంటిది ఈరోజు విద్యుత్ డిపార్ట్మెంట్ వెన్నుముక్క ఇరిగిపోతుందంటే మరి ఆ పరిస్థితి ఎలా ఉండిద్దో ఒకసారి ఆలోచించుకోండి. అంటే మా బాధ వేదన ఆ విధంగా ఈరోజు ఉంది. ఇలా ఏదైతే మరి ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారో ఆ స్మార్ట్ మీటర్లు సిమ్ సిస్టమ్ బిగిస్తే మాకు ఉపాధి పోయిద్ది, అంటే మా ఉపాధి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి మేము మా సమస్యలపైన ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో మరి నారా లోకేష్ గారిని అలాగనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసాము, మా సమస్యల మీద వివరించాము. వాళ్ళు మేము మా ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం రాగానే మీకు డిపార్ట్మెంట్లో ఉన్న ఏదో ఒక ఉపాధి ప్రత్యామ్నాయం ఆలోచించి తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాని విషయంలోనే ఈరోజు మేము అన్ని ఎమ్మెల్యేలకి లెటర్లు ఇస్తూ వచ్చాము. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి సార్ గారు కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే అడిగేది, మమ్మల్ని ఉపాధి పోకుండా డిపార్ట్మెంట్లో మమ్మల్ని తీసుకోవాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఉపాధి కల్పించండి, నెలవారీ సాలరీ మాకు ఇవ్వాలని కోరుతున్నాము. మీటర్ రీడర్ల సమస్య గురించి ఏఐటీఎస్ ఆధ్వర్యంలో మేము మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారిని కలవడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే మీటర్ రీడర్లు అనేవాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి మీటర్ రీడర్ చేస్తున్నారు. వాళ్ళకి ఈరోజు స్మార్ట్ మీటర్లు అనే ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చి ప్రీపెయిడ్ మీటర్లు పెట్టేసి ఉన్న రీడర్లని తీసేసి వాళ్ళకి ఉపాధి పోయే విధంగా చేయడం అనేది 4,500 మంది మీటర్ రీడర్ల సమస్య కాదు ఇది. వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం ద్వారా, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా మమ్మల్ని అందరినీ ఈ 4,000 మందిని విద్యుత్ సంస్థలోనే ఏదో ఒక ప్రత్యామ్నాయంగా మమ్మల్ని డిపార్ట్మెంట్లోనే తీసుకొని మాకు ఉద్యోగ భద్రత కలిగించి మాకు నెలవారీ జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని మనసారా కోరుకుంటున్నాము. మమ్మల్ని కొద్దిగా ఒకసారి కనుక మీరు అనుకుంటే ఈ పెద్ద సమస్య ఏం కాదు, మాది 4,000 మందే కాబట్టి మీరు ఎక్కడైనా మమ్మల్ని ఏ ప్రదేశంలో అయినా సరే మమ్మల్ని తీసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. చిన్నగజ్జం మండలం కోనసపుడి గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావుకు అంతర్జాతీయ పురస్కారం లభించినట్లు అవార్డు గ్రహీత విక్రమ్ నారాయణరావు తెలిపారు. ఈ నెల 14న కోర్ట్ హౌస్ లండన్ లో జరిగిన ఇండో యూకే లీడర్షిప్ సమ్మిట్ లో ఆయన పాల్గొన్నారు. ముంబైలోని తన లాయిడ్ హెల్త్ కేర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ చేసిన వేగవంతమైన వ్యాపార సేవలకు గుర్తింపుగా ఆయనకు బ్రిటిష్ పార్లమెంట్ వేదికగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ హానర్ ఇంగ్లాండ్ అవార్డు లభించింది. అతని కంపెనీకి కూడా ది ఎమర్జింగ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించినట్లు ఆయన తెలిపారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి జరిపించిన అభిషేక కైంకర్యం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు బ్రహ్మశ్రీ అగ్నిహోత్రం శ్రీధర్ గర్భాలయంలో గల శ్రీ రామ వసుంధర సమేత సత్యనారాయణ స్వామి వారి మూలమూర్తితో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవమూర్తికి వివిధ రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని జరిపించారు. అనంతరం దేవేరులను తులసిమాలలతో చూడచక్కగా తీర్చిదిద్ది విశేష హారతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి రావేళ్ల శివశంకర్, సిబ్బంది, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. పావమాని స్వస్యనీః సుదుగాహినే స్వమావహ జాతవేదో లక్ష్మీ మణపగామినీ యస్యాం ఇరణ్యః పద్మప్రియే పద్మిని పద్మహస్తే
పద్మాలయే పద్మదలాయతాక్షి దన్నిదత్వ శ్రీజాతశ్రియ ఆనందరిక్షం మహిత్వా ఉపస్థే తే దేవ్యతి తేగ్ని మన్నాదమన్నాధ్యాయాదదే ఆయంగ ఉపస్థే తే దేవ్యతి తేగ్ని మన్నాదమన్నాధ్యాయాదదే ఆయంగో కృతపరో వపమన్యున యదవత్య సుకల్పమగ్నే దత్తవ పునస్తో దీపం యచ్యుత వల్లభయామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి 99వ జన్మదినోత్సవ వేడుకలను ఒంగోలు పట్టణం నందు ఘనంగా నిర్వహించారు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో గల సత్యసాయిబాబా మందిరం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన సత్యసాయిబాబా సామూహిక వ్రతముల కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రత పూజలను చేపట్టారు. అనంతరం నారాయణ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ నారాయణ సేవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయంలో జరిగిన కార్యక్రమాలను మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు పర్యవేక్షించారు. సమస్త జనాభాను మహామహిమాన్వితమైన ఈ వ్రతం ఆచరించిన ఈ వ్రత ప్రభావం వల్ల దివ్యమైన కాంతంతో ఆకాశం నుంచి గమనించి భయపడవద్దని ధైర్యం చెప్తూ భవిష్యత్ గారి ఇంట్లో మృదంగము దివ్యమైన సంగీతాన్ని వినిపించేది. ఇల్లంతా అద్భుతమైన లక్ష్మమ్మ గారు శ్రీ సత్యనారాయణ ఇచ్చారు. అపారమైన భక్తి ప్రపత్తులతో ప్రభావంతో శిశువు జన్మించాలని భావించి జరిగింది. కాంతుకు సహాయం స్త్రీలే సత్య దళభక్తిలో ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత మాధ్యమిక విద్య వరకు అపారమైన ప్రేమ ఉండేది. ఒకనాడు వేరొక ఉపాధ్యాయుడు తరగతిలో పాఠం చెప్పాడు. సత్యం గురువు గారు చెప్పినట్లే చేశాడు. భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి స్వామివారి జన్మదినోత్సవాల్లో భాగంగా 17వ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది. 17వ తారీఖు నాడు గ్రామ సేవ ఏర్పాటు చేసుకున్నాము. చెగలవాడ దగ్గర ఉన్న సంఘం అనే గ్రామంలో నగరోత్సవం చేసుకోవటం, మొక్కలు నాటడం అలాంటి కార్యక్రమాన్ని అక్కడ చేయడం జరిగింది. అలాగే తర్వాత మరుసటి రోజు నాడు 18వ తారీఖు తల్లి పిల్లల హాస్పిటల్ నందు వాళ్ళకి డెలివరీ అయిన మహిళలకు, తర్వాత డెలివరీ కావాల్సిన మహిళలకు మొత్తానికి ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 19వ తారీఖు ఉమా మనో వికాస్ కేంద్రం నందు వాళ్ళకి ఆహారాన్ని అందించడం జరిగింది. అలాగే సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు ఇక్కడ సత్యసాయి వ్రతాలు ఉదయం 10:30 నుంచి మొదలుపెట్టడం జరిగింది. అదేవిధంగా 12:30కి అన్నదాన కార్యక్రమం కూడా మొదలుపెట్టాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ భగవాన్ బాబా వారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.